హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఓకే సార్, అంటే ఇంతకుముందు ట్రైనింగ్ పీరియడ్ లో చాలా హార్డ్ ఉంటాయని చెప్పి. చాలా హార్డ్ ఉంటుంది. అంటే ఎట్లుంటుంది సార్? ఎట్లా అంటే నేను లేట్ అని చెప్పాను కదా ముందు, నటోరియస్ కిడ్, ఇంట్లో రాజు లెక్క పెంచినారు, మొత్తం రిలాక్స్డ్ గా, నాకు ఏం కష్టం తెలియకుండా పెంచినారు. నువ్వు 5 గంటలు లేవాలి ఫస్ట్. ఓకే, 5 o'clock నాకు అలవాటే లేదు. 5 o'clock లేకడం. రోల్ కాల్ ఉంటది 5:30, 5:45 రోల్ కాల్ అంటే లైక్ ఆఫీసర్స్ వచ్చి అక్కడ అటెండ్ కావాలి, అటెండెన్స్ ఉంటది. నువ్వు రాకపోతే పనిష్మెంట్. ఓకే, డైలీ ఇప్పుడంటే నేను లీవ్ లో ఉన్నా, షేవింగ్ చేయి, లేచిన వెంటనే నీ వాష్రూమ్ లో నీ యాక్టివిటీస్ నువ్వు ఫినిష్ చేసుకొని, బ్రష్ చేసుకొని, షేవింగ్ చేసుకొని, మార్నింగ్ పీటీ డ్రెస్ ఉంటుంది, అప్పుడప్పుడు యూనిఫామ్ పిలుస్తూ ఉంటారు, ఏదైనా డ్రిల్ ఉంటే 5 o'clock వెళ్ళాలి. సో అది నాకైతే ఇబ్బంది అనిపించింది. ఏంది నార్మల్ లేయడమే ఇబ్బంది అంటే ఇవన్నీ చేసుకోవడం ఇబ్బంది. తర్వాత చాలా డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు మన బీటెక్ యాటిట్యూడ్ ఉంటుంది కదా, బీటెక్ లో చెల్లరా పోయి నడుస్తుంది రా పోయి ఇట్లా చిడాయించడము అవన్నీ అక్కడ ఉండవు. ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుంది, ఒకటే లైన్ లో నడవాలి, ఈ టైం కల్లా లంచ్ అంటే ఈ టైం కల్లా తినాలి. తర్వాత అంతా అయిపోతుంది కదా, మీ గ్రౌండ్ ఏడో ఉంటుంది, మీ బ్యారెక్స్ ఏడో ఉంటాయి, నడుస్తూనే ఉండాలి కంగారుగా. లైక్ వాష్రూమ్స్ ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉంటారు, ఆ గ్యాప్ లో మీరు వెళ్ళి నీకు ఏ వాష్రూమ్ ఉందో చూసుకోవాలి, స్నానం చేసుకోవాలి, మొత్తం మట్టి అయిపోతుంది. బేసిక్ గా నార్మల్ జిమ్ కొడితేనే హాఫ్ అన్ అవర్, మనం జిమ్ కొట్టమం కానీ రన్నింగ్ కొడితేనే అబ్బా టైర్డ్ పడుకుందాం అనుకుంటాం. ఒక 3-4 గంటల క్లాస్ ఉంటుంది ఇమీడియట్ గా, ఒక 1 hour గ్యాప్ లో. అది ఎక్కడో ఉంటుంది ఆడిటోరియం క్లాసెస్, అక్కడికి వెళ్తాం. ఆ 3 గంటలు ఆ ఫిజికల్ స్ట్రెయిన్ వల్ల అదే ఆ క్లాస్ కూడా వినాలి. రిటైర్డ్ ఎస్పీస్ లేకపోతే ఇన్స్పెక్టర్స్ వర్కింగ్ డిఎస్పీస్ అందరూ వచ్చి క్లాసెస్ చెప్తారు. నాలెడ్జ్ అంతా గెయిన్ చేస్తావు కానీ ఆ ఫిజికల్ స్ట్రెస్ తో నువ్వు క్లాస్ వినాలి, రైట్? సరే అని అయిపోతుంది, క్లాస్ అయిపోతుంది, మళ్ళీ మధ్యాహ్నం ఒక 1 hour గ్యాప్ ఉంటుంది. దన్న 2:33కి మళ్ళీ రోల్ కాల్ ఉంటుంది గ్రౌండ్ లో. గ్రౌండ్ అయితే గ్రౌండ్, సివిల్ వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి. అట్లా 5-6 వరకు ప్యాక్డ్ ఉంటాను, ఘోరంగా ప్యాక్డ్ ఉంటాం. 6:30కి నీకు అబ్బా ఇంటి రూమ్కి వెళ్తామా, నెక్స్ట్ డేకి నీ బట్టలన్నీ మార్చిపోతాయి. నీ బట్టలు తుక్కోవాలి, దోబీకి ఇస్తావు కరెక్టే, కొన్ని ఇన్నర్స్ లేకపోతే ఇట్లా పర్సనల్ థింగ్స్, నీ ఫ్రూట్స్, నీ బాడీ, అది చాలా ఫుడ్ ఏమంటారు, ఫ్రూట్స్ తెచ్చుకోవడము, క్యాంటీన్కి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోవడము, 8 కల్లా డిన్నర్ మళ్ళీ స్టార్ట్. ఈ గ్యాప్ లో అన్ని చేసుకోవాలి. ఇక 9-9:30కి నువ్వు మినిమం 6-7 hours అయినా పడుకోవాలి కదా, అలసిపోతావు, మహా అయితే పేరెంట్స్ తో ఫోన్ మాట్లాడతావు. అంటే అంత ఎంజాయ్ చేసిన ఒక కిడ్ లేకపోతే అంత ఎంజాయ్ చేసిన ఒక బీటెక్ స్టూడెంట్ ఎవరైనా పోనీ ఊర్లో కానీ పని చేసుకునేటోళ్ళు, లేకపోతే చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తుంటారు. ఎంతైనా వాళ్ళు వర్క్ చేసినా కానీ వాళ్ళ మమ్మీ డాడీతో కొంచెం ఎఫెక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మాయిలు అయితే ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ 1 year వదిలేసేయాల ట్రైనింగ్ అంతా. మాది కోవిడ్ టైం యాక్చువల్గా మా ట్రైనింగ్. నేను మా పేరెంట్స్ 1 year చూడలే, ఏప్రిల్ నుంచి చూడలే. ఓకే, అంటే అంత స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్ గా అంత స్ట్రాంగ్ ఉండాలా. ఆ టైంలో మాకు అవుటింగ్స్ కూడా ఇవ్వలేదు. వీక్లీ అవుటింగ్ ఇస్తారు, ఒక 5-6 hours పోయి ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకోరా బాబు, అట్లా కైండ్ ఆఫ్ థింగ్. టైం అబ్బా, ఆ టైంకి లేకపోతే పనిష్మెంట్. ఏదైనా ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ చేస్తే పనిష్మెంట్. సో నేను అట్లా చాలా పనిష్మెంట్స్ తీసుకుని, అది ఏ మార్క్స్ అని చెప్పాను కదా. సో అది చాలా కష్టంగా ఉంటుంది. ఈ 1 year అయిపోతుంది. ఈ 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ శాలరీ కూడా ఇయర్ ఫస్ట్. ఎస్ఐకి శాలరీ కూడా ఉండదు, స్టైఫండ్ ఇస్తాడు. స్టైఫండ్ లో 6,000-7,000 మెస్కే పోద్ది. మీకు మీ అయితే 7,000-8,000 వస్తుంది. ఆ 1 year అయిపోయాక సర్లేరా బాబు ట్రైనింగ్ అయిపోయింది అనుకుంటాం. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అని ఉంటుంది. గ్రేహౌండ్స్ లైక్ నక్సల్స్ ది వ్యాస్ సార్ పెట్టింది ఒక గ్రేహౌండ్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ప్రతి ఎస్ఐ ట్రైనింగ్ చేయాలి దాంట్లో పక్కా. రిజర్వ్ పోలీస్ అయితే 3 months చేయాలి బేసిక్ ట్రైనింగ్, సివిల్ వాళ్ళు 1 month చేయాలి. సో అట్లా ఉంటది. స్పెషల్ పోలీస్ కూడా 3 months చేయాలి. ఫైర్ కి ఇవన్నీ ఉండవు, ఫైర్ కి జైలర్ కి ఏముండవు. ఇదేం తెలుసా, ఇది ఓన్లీ 4 గంటలే పడుకుంటాను డైలీ, 4-5 అంతే. కూంబింగ్ లైక్ ఫారెస్ట్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి అంతా. కానీ
గ్రేహౌండ్స్ చేస్తే నీకు ఫస్ట్ భయం పోతుంది. డైలీ 10K ఉంటుంది, డైలీ 10K ఉంటుంది. ఒక రోజు తర్వాత ఒక రోజు 6.5 kilos వెయిట్ తో 3.2 kilometers ఉరికి డిప్స్ ఇవన్నీ చేయాలి వెయిట్ తో ఉరకడం. తర్వాత BOC అని ఉంటుంది, ఆబ్స్టకల్స్ ఎక్కడం. ఇట్లా ఆల్టర్నేట్ డేస్ ఇవన్నీ ఉండి 6 days కి నీ బాడీ పిండి అయిపోతుంది. ఇది సేమ్ మళ్ళీ మధ్యాహ్నం క్లాసెస్ ఉంటుంది, క్లాసెస్ మధ్యలో పుష్ అప్స్ అవన్నీ. మధ్యాహ్నం నైట్ ఈవినింగ్ క్లాస్ ఉంటుంది కదా, మధ్యాహ్నం అంబుష్ అంటారు, ఏదో అంబుష్ అని చెప్తారు ఎక్స్ప్రెస్. దాన్ని ప్రాక్టికల్ గా నైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈవినింగ్. ఆ ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు నైట్ ప్రాక్టికల్ గా చేయాలి, నైట్ టైంలో డిన్నర్ చేసిన తర్వాత. అది 12-1కి మీరు రూమ్కి వస్తారు, మళ్ళీ మార్నింగ్ 5కి లేసి రోల్ కాల్కి వెళ్ళాలి. ఇట్లా ఉన్న మనిషి, అట్ట కట్టున్న మనిషి ఇట్లా అయిపోతాడు మొత్తం అయ్యేసరికి. అంటే ఇంత ఫిజికల్ ఇస్ ఫైన్, బట్ కొంతమంది ముందు నుంచి ఇట్లా జాలీగా పెరిగిన వాళ్ళు, ఇట్లా డిసిప్లిన్ గా లేని వాళ్ళు, వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటది. సో నాకైతే చాలా కష్టం అనిపించింది. సో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది, కొంతమంది ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్స్ రిజర్వేషన్ తో వచ్చిన వాళ్ళు ఉంటారు నార్మల్ గా. అంటే వాళ్ళకి అక్కడ సర్వీస్ అయిపోద్ది కదా, ఎస్ఐ కొడతారు. వాళ్ళు అంటారు ఆర్మీ ట్రైనింగ్ ముందు దిస్ ఇస్ నథింగ్. మేబీ ఆర్మీ ట్రైనింగ్ ఇంకా టఫ్ ఉండొచ్చేమో కానీ, సో వాళ్ళకి అది ఈజీ. కొంతమంది అప్పుడే డిగ్రీలో లైక్ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఓపెన్ డిగ్రీ లో చేసి, ఓపెన్ డిగ్రీ అంటే కాలేజ్కి వెళ్ళరు కదా, వాళ్ళకి ఇదంతా కాలేజ్ ఫీలింగ్ వస్తుంది కదా, అరే ట్రైనింగ్ బాగుంది అంటారు. డిఫరెంట్ పర్సెప్షన్ ఇది. ఆ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళకి చాలా అరే కాలేజ్ ఎన్వైరన్మెంట్ ఉంది, మంచి టైం టు టైం ఫుడ్, ఇట్లా చాలా మంది పూర్ కూడా ఉంటారు కదా అబ్బా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అరే టైం టు టైం ఫుడ్ దొరుకుతుంది, నాన్ వెజ్ ఉంటుంది, అట్లా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అరే కాలేజ్ ఎన్వైరన్మెంట్ ఉంది అనుకుంటారు. ఇప్పుడు ఆర్మీ వీళ్ళందరూ ఆర్మీ ట్రైనింగ్ ముందు లైట్ అనుకుంటారు. నా అసంటోడు అరే ఇంద్రా బాబు ఇది అనుకుంటారు, నా వల్ల కాదురా బాబు అన్నట్టు అనిపిస్తుంది. ఏ పాయింట్ ఆఫ్ టైంలో నా వల్ల కాలేదు. బట్ మా నానమ్మ గారు చనిపోయారు. ఎప్పుడు నేను ఇట్లా జాయిన్ అవుతున్నా, జాబ్ వచ్చింది, షీ వాజ్ వెరీ హ్యాపీ. సర్లే పోన్లే డాడీకి డబ్బులు సేవ్ చేసావు కైండ్ ఆఫ్, గవర్నమెంట్ జాబ్ కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇట్లా జాబ్ కి వెళ్ళే ముందు రోజు ట్రైనింగ్ వెళ్తున్నా, ముందు రోజు చనిపోయారు. నేను వెళ్ళి చేసుకుని వచ్చా, లైక్ ఆవిడ షీ ఫెల్ట్ హ్యాపీ అంది, అరే ఈ జాబ్ లోనే ఉండాలి కైండ్ ఆఫ్ థింగ్. స్టార్టింగ్ లో వర్డ్స్ ఉంటాయి కదా చనిపోయే ముందు, అట్లా ఇది నీకు మంచి పోస్ట్ నీకు సెట్ అవుతుంది కైండ్ ఆఫ్ థింగ్. అవి కొంచెం మోటివేషనల్ గా అనిపించేవి నాకు, ఎంత కష్టం ఉన్నా కానీ. సో దాన్ని అట్లా పైలప్ చేసుకుంటూ ఆ 1 year అట్లా అలవాటు అయిపోద్ది. యాక్చువల్లీ ఏదైనా కానీ ఒక 1 month తర్వాత రోజు ఇదే రూమ్ లో ఉండమన్నావు అనుకో, నువ్వు యూ విల్ ఎక్స్ప్లోర్ కదా, ఓ దీంట్లో ఏముంది, దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, అంతే కదా. ఇప్పుడు దీంట్లో ఇంత ట్రైనింగ్ చేస్తాం, నార్మల్ అంటే మరీ పొట్టా గిట్టా లేకుండా నార్మల్ ఫిట్టే ఉంటాం. పోలీస్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు చూడండి, ఒక 5-6 years కి వాళ్ళకి ఫస్ట్ భయం ఉండదు. ఆ గ్రౌండ్స్ ట్రైనింగ్ ఇవన్నీ చేసేసరికి ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ అనిపిస్తుంది. ఎందుకంటే గంటలు నిలబడగలుగుతాం మేము, గంటలు లైక్ స్ట్రెస్ కానీ గంటలు నిలబడగలుగుతాం, స్ట్రెస్ కానీ ఇట్లా తీసుకోగలుగుతాం. ఇప్పుడు నార్మల్ సాఫ్ట్వేర్ ఇట్లాంటి వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎంతైనా ఫిజికల్ గా కానీ కొంచెం ఆ స్ట్రెస్ చేంజెస్ కానీ ఫిజికల్ గా మెయిన్ గా. ఇప్పుడు చాలా మందికి నా ఏజ్ ఆల్మోస్ట్ 30-31 కాబట్టి పొట్ట వచ్చేసి ఇట్లా, అదే మీరు అదే చెప్తున్నా కదా, అది నేను ఫీల్ అయినా కానీ ఆ 2 years ట్రైనింగ్ వల్ల నాకు కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అయింది. ఫిజికల్ గా ఫిట్ ఉన్నాం, లైక్ ఇప్పటివరకు ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదు. కాంటాక్ట్స్ పెరిగి, అంతే కదా, నువ్వు డిపార్ట్మెంట్ లో వెళ్తే మంచి ఇప్పుడు నువ్వు పరిచయం అయ్యావు నాకు. అట్లా చాలా మంది డిఫరెంట్ ఫీల్డ్స్, డాక్టర్స్, వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు. సో అట్లా ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఉంటుంది. దేనికైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఏ జాబ్ కైనా, నీ జాబ్కి ఉంటుంది, నా జాబ్కి ఉంటుంది. బేసిక్గా మా జాబ్కి వచ్చేసరికి ప్రోస్ అన్ని ఇవన్నీ, మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఓ ఫంక్షన్కి వెళ్ళావు, 1 కోటి రూపాయలు 2 కోట్ల ప్రాపర్టీ మంచి వచ్చింది అనుకో, 10 crores ప్రాపర్టీ ఇచ్చింది మంచి, ఆ ఫ్యామిలీ రిచ్ అనుకో, నువ్వు వెళ్ళినావు ఎస్ఐఆర్ వచ్చారు అంటారు ఫస్ట్ వెంటనే. దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ మన పేరెంట్స్ కి, అరే ఆ ప్రౌడ్ ఫీలింగ్ కానీ అట్లా కొన్ని ప్రోస్ ఉంటాయి. బయట మీకు వెహికల్ ఇస్తుంటారు, అదే ఊర్లో అయితే ఎస్హెచ్ ఒక వెహికల్ ఇస్తారు, ఎస్ఐ క్యాడరే. సో అట్లా కొన్ని ప్రోస్ ఉంటాయి. కాన్స్ ఏంటంటే పోలీస్ జాబ్ చెప్తున్నా, ఇప్పుడు ఇందాక ట్రైనింగ్ కష్టం అన్నావు చూసావా, ఫస్ట్ థింగ్ నువ్వు అన్ని వదిలేసుకోవాలా.
ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, ఆ ముందు లెక్క నేను వెళ్తా, నేను మానేస్తా, నీకు మహా అయితే 15 సీరియల్స్ ఉంటాయి ఇయర్లో, అవన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది నీకు. డైలీ నువ్వు టైం అంటే either you will be in the police station or you will be involved in some or the other case. సో నీకు టైం దొరకకపోవచ్చు, మ్యాక్సిమం దొరకదు. ఓకే. సో మాకైనా రిజల్ట్ పోలీస్కి అప్పుడప్పుడు ఒక టైమింగ్ ఉంటుంది, ఇంటికి వెళ్తాం, కానీ సివిల్ ఇట్లా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో టైం దొరకకపోవచ్చు, ముందులాగా అంత ఎంజాయ్ చేయలేవు అంత ఫ్రీగా. ఇప్పుడు వెంకటేష్ ఇది చేశాడు అంటూ తెలంగాణ పోలీసు ఇట్లా ఉన్నారు అంటారు, సో కొన్ని లిమిటేషన్స్ వస్తాయి. తెలంగాణ పోలీస్ ఇట్లా చేశాడు అంతే కదా. అవును సార్. పోలీసులు ఇట్లా ఉన్నారు అంటాడు, కానీ వెంకటేష్ ఇట్లా చేశాడు, లేకపోతే రంజిత్ ఇట్లా చేశాడు అన్నారు. సో ఇట్లాంటి హైరార్కీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. హైరార్కీలో ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ నేను చేసినప్పుడు డైరెక్ట్గా మేనేజర్ని యూ కెన్ షేర్ యువర్ ఐడియాస్, లైక్ లీవ్ ప్రాసెస్ అనుకోండి, ఈజీగా మెయిల్ పెడితే అయిపోతుంది. ఇక్కడ అట్లా ఉండదు, ఒక 2-3 days తిరగాలి లీవ్ కానీ, లేకపోతే ఏదైనా ముందు రోజు చెప్పుకుంటూ. హైరార్కీ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు వినకపోవచ్చు, సరే ఇట్లా ఐడియా ఉందంటే అవసరం లేదు కైండ్ ఆఫ్ థింగ్ చెప్పొచ్చు, అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. ఓకే. సో కొంతమంది అట్లా సూసైడ్స్ కూడా చేసుకున్నారు, ఎస్ఐలు లేకపోతే పోలీస్ కానిస్టేబుల్స్ కొన్ని ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యి స్ట్రెస్ తీసుకుని. సో అట్లా, సో ఇవి కాన్స్ ఉంటాయి. సో ట్రైనింగ్ లో మీకు అలవాటు చేస్తారు యాక్చువల్లీ ఆ టైంలో. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు గంట సేపు ఎవరైనా మాట్లాడితే ఏంద్రా బాబు నార్మల్ గా అనుకుంటాం, బట్ ట్రైనింగ్ లో మీకు రోల్ కాల్ మాట్లాడుతూనే ఉంటారు, చెప్తూ ఉంటారు, మీకు గంటలు నిలబెట్టిస్తారు, అది అలవాటు అవుతుంది, ఫిజికల్ గా ఫిట్ అవుతారు. అదే అంటున్నా, నాకు కష్టంగా అనిపించింది, వేరేటోళ్ళకి అది ఎంజాయ్ అనిపించవచ్చు. సో ఇది మొత్తం ట్రైనింగ్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. తర్వాత మీరు వింగ్స్కి వెళ్తుంటారు, ట్రాఫిక్ లేకపోతే ఇట్లా పీటీఓ, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, వెహికల్స్ అంతా డిస్పాచ్ చేసేది. అటు సివిల్ వాళ్ళు డిస్ట్రిక్ట్ లో చేస్తుంటారు. ఒక 2 years అయితే నువ్వు ప్యాక్డ్ ఉంటావు అబ్బా. ఆ 2 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. తర్వాత వేస్ట్ చేయకుండా ఎవరైనా ఎస్ఐ జాబ్ వచ్చినా కానీ ఏ జాబ్ వచ్చినా రోజు 1/2 hour చదువుకుని అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్ అని నేను చెప్తున్నా. అంటే నేను చేసిన తప్పు మళ్ళీ ఎవరు చేయకూడదు, రైట్?